అధికారంలో ఉన్న పార్టీలో చేరితే పరిహారం తనకి చట్టబద్ధంగా రావాల్సిన పరిహారం దక్కుతుందని ఒక వ్యక్తి ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందులో చేరాడు. కానీ అక్కడ పరిష్కారం కావాలి. దాంతో తెలుగుదేశం పార్టీలో చేరాడు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇంకా పరిష్కారం అయిపోతుంది అనుకున్నాడు. కానీ అధికార పార్టీలోనే ఉన్న అతని సమస్య పరిష్కారం కావాలి. చివరికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటూ అతను పెట్టినటువంటి ఫైనల్ నోటే సంచలనమైంది. సెల్ఫీ వీడియో తీసుకోవడం ద్వారా ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వ్యక్తి మీదన వైకాపా నాయకులు కక్ష కట్టారంటూ ఒక ఐటెం రాసుకొచ్చింది. ఈనాడు ఓ అధికారి సాయంతో అతనికి రావాల్సిన భూపరిహారాన్ని అడ్డుకున్నారు. చివరికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సదరు అధికారి వ్యవహార శైలిపైన మార్పు రాకపోవడంతో విసిగిపోయారు. ఈ ప్రభుత్వంలో తనకు న్యాయం జరగదని భావించారేమో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మెడకు తాడు బిగించుకుని సెల్ఫీ వీడియోలో తనకు జరిగిన నష్టాన్ని వివరించారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం చేవూరుకి చెందిన నక్కల వినోద్ కుమార్కి భార్య కుమార్తె ఉన్నారు. గత వైసీపీ హయాంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేశారు. వినోద్కు స్వగ్రామంలో 5.47 ఎకరాల భూమి ఉంది. ఇవన్నీ రామాయపట్నం ఓడరేవుకు అనుబంధంగా పరిశ్రమల కోసం సేకరిస్తున్న భూముల జాబితాలోనే భూసేకరణకు గాను 1 ఎకరాకి 23.5 లక్షలు చెల్లించాలని నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే అప్పటి ప్రభుత్వ విధానాలు నచ్చక వినోద్ ఎన్నికలకు ముందు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో వైసీపీ నాయకులు అతని మీద కక్ష కట్టారు. 2.22 ఎకరాల నష్టపరిహారం ఇవ్వకుండా 30 తిప్పలు పెట్టారు. ఈ క్రమంలో బతుకు తెరువు కోసం కావలికి వెళ్ళి చిరు దుకాణం నడిపిస్తున్నారు. అక్కడే శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న వినోద్ కుమార్ ఈ నెల 6వ తేదీనే తాను ఆత్మహత్య చేసుకుంటాను లేఖ రాశారు. ఏడాది జనవరి 6వ తేదీన నాతో పాటు ముగ్గురం కనిగిరిలో చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాం. దీంతో కందకూరు మాజీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి, చేవూరు ఎంపీటీసీ నక్కల శ్రీనివాసులు కలిసి డిప్యూటీ కలెక్టర్ పద్మావతితో చెప్పి నా పొలానికి డబ్బులు రాకుండా ఆపేశారు. నా చావుకు పూర్తి బాధ్యత డిప్యూటీ కలెక్టర్ పద్మావతిదే. మేడం నా పొలానికి డబ్బులు ఎందుకు ఎవరని అడిగితే తెలుగుదేశం పార్టీలో చేరితే ఎవరిస్తారని అన్నారు. ఇంతలో వైకాపా గంట కాగుతున్న పద్మావతిని విధుల నుంచి తొలగించాలని కోరుతున్నానంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు రికార్డు చేసిన సెల్ఫీ వీడియోలో తన చావుకు కారణం డిప్యూటీ కలెక్టర్ పద్మావతి అని ఆరోపించారు. రామాయపట్నం ఓడరేవు దాని అనుబంధ పరిశ్రమల కోసం భూములు సేకరించేందుకు 2 ఏళ్ల క్రితం అధికారుల బృందాన్ని నియమిస్తే ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ పద్మావతిని భూసేకరణ అధికారినిగా నియమించారు. ఈ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి రైతులతో వివాదాలు మొదలు కావడం, వైసీపీ నాయకుల అండతో ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న రైతులకి పరిహారం చెల్లించేవాళ్ళు అన్నది ఫిర్యాదు. అదే నిజమైతే ఆ పార్టీలో ఉన్నప్పుడే డబ్బులు ఇవ్వాలి కదా. ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా డబ్బులు ఇవ్వలేదనినే కదా అతను వచ్చి తెలుగుదేశంలో జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాబట్టి అక్కడ ప్రభుత్వం పాలసీ అవుతుంది. కాకపోతే పాపం ఈ సామాన్యులకి ఏం తెలుస్తుంది, అది అధికారులు తప్పనుకుని వీళ్ళ మీద వ్యతిరేకత పెంచుకుంటుంటారు.